మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో నిన్నటి రోజున మనం ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్ చూసినప్పుడు 21,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. అదేవిధంగా 21,600 ఒక సపోర్ట్ అయితే ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఓవరాల్గా ఏంటంటే ఈరోజు ఇన్ బిట్వీన్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే 21,700 కింద కూడా క్లోజ్ చేశారు 682 దగ్గర. సో 21,700 కాలు అండ్ 21,800 కాలు అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ బిట్వీన్ స్ట్రైక్స్ అన్నీ కూడా జీరో అయినాయి. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 21,650 కింద ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పుట్స్ కూడా జీరో అవటం మనం చూసాం. అయితే ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం. నిఫ్టీలో ఒకసారి ప్రైస్ యాక్షన్ చూద్దాం. నిఫ్టీ ఈరోజు కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది అండ్ హైయర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంది. మనం ఇంతకుముందు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. చూద్దాం ఆ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసిందా లేదా అనేది. ప్రస్తుతానికైతే ఇది మనం ఇంతకుముందు మార్క్ చేసుకున్న పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ అనమాట ఇది. సో లైక్ 5 minutes టైం ఫ్రేమ్ కానీ మనం చూసుకున్నట్టే ఈరోజు ఏం జరిగిందంటే ట్రెండ్ లైన్కి నియర్ బై అప్రాక్సిమేట్గా ఆ లెవెల్ దగ్గర రావటం అండ్ బొంబార్డ్ చేయటం. 22,750 స్ట్రైక్ కూడా ఉంటుంది. నిఫ్టీలో మనం చూస్తే 22,750. మనం ఏమనుకున్నామంటే ఒక 730కి ఒక 20 ప్లస్ అండ్ మైనస్ ఒక 20 అనేది ఇంపార్టెంట్ జోను. మేబీ అక్కడ అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం. సో కొంచెం ట్రిక్కీగా వెళ్ళింది మార్కెట్. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత అక్కడి నుంచి కూడా 760 దగ్గర ఓపెన్ అయింది. స్ట్రాంగ్ సెల్ ఆఫ్ చేసి మళ్ళీ ఏంటంటే స్ట్రాంగ్ రికవర్ అనేది చేశారు. ఒక రకంగా మనం చూస్తే షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో ఇది ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. లైక్ 15 minutes టైం ఫ్రేమ్ కానీ 5 minutes కానీ చూసుకున్నట్టయితే ఈ లెవెల్ దగ్గర ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా 765 దగ్గర ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. అక్కడి నుంచి కూడా ఒక నెక్ లైన్ బ్రేక్అవుట్ జరిగింది విత్ గ్రేట్ వాల్యూమ్ అనుకోవచ్చు. అంత అగ్రెసివ్ వాల్యూమ్ అయితే లేదు. సెంటిమెంటు సీరియస్గా ఏంటంటే ప్రస్తుతం అంత అగ్రెసివ్ బేరిష్నెస్ అనేది లేదు, కానీ కొంత ట్రికీగా ప్రాఫిట్ బుకింగ్ అంటే హై లెవెల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెల్ చేస్తున్నారు అండ్ లో లెవెల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే లో లెవెల్స్లో బాయింగ్ అనేది చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో అక్కడ నుంచి మార్కెట్ కొంచెం అగ్రెసివ్గానే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ప్రీవియస్గా ఏంటంటే కొంత షార్ప్ రికవరీ కనిపించేది. నిన్నటి రోజున మనం చూస్తే ఏమైంది, షార్ప్గా రికవర్ అయింది. ఈరోజు మార్నింగ్ షార్ప్ రికవర్ చేశారు. దాని తర్వాత మళ్ళీ అగైన్ స్టార్టింగ్ అనమాట సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఎనీహౌ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి హయ్యర్ లెవెల్లో మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో స్టిల్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేయలేదు. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో ఒకసారి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. అండ్ నిన్నటి రోజున మనం ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ గురించి కూడా కొద్దిగా మాట్లాడుకోవడం జరిగింది. సో ప్రాబబ్లీ మార్కెట్ చూడండి ఈ పాయింట్ కనెక్ట్ చేస్తే ట్రెండ్ లైన్ అనేది వచ్చింది. ఇక్కడ మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కానీ బాయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయితే కొంత బౌన్స్ అనేది జరగవచ్చు. సో అట్లీస్ట్ అగైన్ మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. ఇవన్నీ డిలీట్ చేస్తే మనకు ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. చూడండి వాల్యూమ్స్ ఒకసారి ఆఫ్ చేద్దాం. ప్రీవియస్గా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఎప్పుడు బ్రేక్అవుట్ జరిగినా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఈ లెవెల్ దగ్గర 22,000 రఫ్గా 22,226 ఇక్కడ డైరెక్ట్గా బ్రేక్అవుట్ అయింది అండ్ అక్కడి నుంచి కూడా గ్యాప్ అప్ అయ్యి అగ్రెసివ్గా పైకి వెళ్ళడం జరిగింది. అంటే లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత దానికంటే ముందు ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ కన్సోలిడేషన్ తర్వాత ఏంటంటే మనకి కొంత రివర్సల్ అయింది. అంటే కొద్దిగా పైకి వెళ్ళింది బ్రేక్అవుట్ తర్వాత కంప్లీట్గా ఈ యొక్క మేజర్ స్వింగ్ లోని బ్రేక్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఏంటంటే డైరెక్ట్గా ఈ యొక్క హైని బ్రేక్ చేయడం అనేది మనం చూసాం. సో అగైన్ మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపించింది మనకి, మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా లాట్స్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఒకసారి బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఫైనల్గా ఏంటంటే మళ్ళీ బ్రేక్అవుట్ చేసింది. సో ఆబ్వియస్గా ఇక్కడ ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ అయిన తర్వాత అంటే ఒక క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ర్యాలీ వన్ సైడ్ ఇక్కడలాగైతే కంటిన్యూ చేయలేదు. కొద్దిగా మార్కెట్ తడబడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అగైన్ మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఆ లెవెల్ అయితే ప్రస్తుతం నిఫ్టీ బ్రేక్ చేసింది బిగ్ పిక్చర్లో.
అండ్ సేమ్ ఏంటంటే మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కొద్దిగా ర్యాలీ అయినప్పుడు కూడా ఏంటంటే మార్కెట్ ఇక్కడలాగా ఏంటంటే తడబడుతుంది అనమాట. మార్కెట్ ఇంకే సింగిల్ షార్ట్లో వెళ్ళలేకపోతుంది. సో ఎనీహౌ డౌన్ సైడ్ అయితే మనం ఒక 1 అవర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ అనేది గీసుకున్నాం. అండ్ ప్రస్తుతానికి ఎంతోముందు ఎలా ఉంది, ఎవ్రీ డిప్లో కూడా బాయింగ్ జరుగుతూ ఉండేది. గమనించారనుకోండి, మార్కెట్ ఇలా పడిందంటే వెంటనే బాయర్స్ వచ్చేవాళ్ళు. ఇక్కడ బాయింగ్ ప్రెషర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఈసారి ఏం జరుగుతుందంటే మార్కెట్ యొక్క థీమ్ మారిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్ పైకి వెళ్ళిందా సెల్లింగ్, పైకి వెళ్ళిందా సెల్లింగ్, అట్లా మారిపోయింది అనమాట. లాస్ట్ 2-3 డేస్ నుంచి మనం అట్లీస్ట్ 2 డేస్ నుంచి మనం చెప్పుకోవచ్చు. పైకి వెళ్ళటం మళ్ళీ కిందకి రావడం, పైకి వెళ్ళటం కిందకి రావడం. సో ఈ ట్రెండ్ ఈ యొక్క ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అట్లీస్ట్ ఈ వీక్కి మనం అనుకోవచ్చు. అండ్ నిఫ్టీలో లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీ ఆప్షన్స్ వీవ్ డెప్త్ వెళ్తే మనకి ఇక్కడ 23,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆఫ్ కోర్స్ ఏంటంటే 22,800 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. కానీ ఏంటంటే మనకి వీక్ హ్యాండ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా అగ్రెసివ్గా సెల్లర్స్ ఎంటర్ అయినట్టు ఎక్కడ అనిపించట్లేదు. ఓన్లీ హయ్యర్ లెవెల్స్లో మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అండ్ అగ్రెసివ్గా 22,500 దగ్గర ఒక మోస్తరుగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ అనమాట. 22,500 అప్రాక్సిమేట్గానే మార్క్ చేస్తున్నాం. ఓకే, ఇన్ బిట్వీన్ అనేది కనిపిస్తుంది. అండ్ ట్రెండ్ లైన్ మనం వాచ్ చేయాలి. ట్రెండ్ లైన్ దగ్గర ఎటువంటి యాక్టివిటీ కనిపిస్తుంది, సపోర్ట్ తీసుకుంటుందా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందనుకోండి క్విక్గా డౌన్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అప్ సైడ్ మనకి 22,800 ఉంది. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే మనకి మ్యాక్స్ ఏంటంటే రౌండ్ నెంబరు 23,000 అది బెంచ్ మార్క్ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకంటే నిఫ్టీ మరి మనం 1000 పాయింట్లు 2000 పాయింట్లని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు నిఫ్టీలో. ఎందుకంటే నిఫ్టీ డైవర్సిఫికేషన్ ఉంటుంది, అన్ని రకాల ఇండెక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి అన్లెస్ అంటే లేదన్నా స్ట్రాంగ్ న్యూస్ ఉంటేనే నిఫ్టీ వన్ వే ర్యాలీ ఉంటుంది. జనరల్గా నిఫ్టీ ఎలా ఉంటుందంటే 1-2 డేస్ ర్యాలీ చేసిన తర్వాత పైకి కానీ కిందకి కానీ కాస్త కూల్ ఆఫ్ అవుతుంటుంది. ప్రస్తుతానికి మనకి 23,000 అనేది అప్ సైడ్ బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 22,450-500 లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా కనిపిస్తూ ఉంది. సో అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. మనకి రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సేమ్ అలాగే ఉంది. ఇక్కడ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది. అండ్ ఇది మంచి సాలిడ్ బుల్లిష్ క్యాండిల్. మనం అనుకున్న ఈ క్యాండిల్ తర్వాత బుల్లిష్గా ఉండొచ్చు అని చెప్పేసి. సో ఎవరైతే ఇక్కడ బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేస్తారో మేబీ నేక్డ్గా కాకపోయినా కాల్ ఆప్షన్ బై చేయటం, స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకొని డెఫినెట్గా ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ 2 డేస్ కూడా పైన స్పెండ్ చేసింది కాబట్టి ఈ యొక్క డెబిట్ స్ప్రెడ్ కానీ లేకపోతే క్రెడిట్ స్ప్రెడ్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ దాటి రాలేదు కదా, డెఫినెట్గా బుల్లిష్ వ్యూలో పొజిషన్స్ ఉంటే మాత్రం ప్రాఫిట్ ఉంటుంది. బట్ కొంచెం ఇక్కడ వీక్ హ్యాండ్స్ సెల్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ నిజంగానే ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయింది అంటే కూడా మనకేంటంటే ఈ ఫిబొనాకీ అనేది కొంత హెల్ప్ చేస్తుంది. రేపు బిగ్ సెల్ ఆఫ్ అనేది జరిగిందనుకోండి డౌన్ సైడు, మనకి ఎక్స్పైరీ ఉంది కదా రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఒకవేళ ఈ హై బ్రేక్ చేసి స్టేబుల్ అవ్వకుండా ఇలా కిందకు వచ్చిందంటే పెద్ద క్యాండిల్ పడిందంటే రెడ్ది, మనం నెక్స్ట్ వాచ్ చేయాల్సిన లెవెల్స్ అనమాట ఇవి. ఇది 48,220, 47,760 అండ్ 47,392. అంటే ఈ మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్లో ఉంది. ఈ లెవెల్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేసి ఒకవేళ కౌంటర్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఈరోజు ఫిన్ నిఫ్టీ అనేది ట్రేడ్ చేసాం మనం. ఫిన్ నిఫ్టీ ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్ అనేది చూద్దాం 5 minutes టైం ఫ్రేమ్లో. అండ్ నేను లైవ్లో ఇక్కడ ఈ లెవెల్ అనేది అప్డేట్ చేశాను. ఓకే, ఈ లెవెల్ ఎందుకు అప్డేట్ చేశానంటే మనకు ఒక చక్కని అలైన్మెంట్ అనేది కనిపించింది ఈ లెవెల్ దగ్గర, ఈ లెవెల్ దగ్గర. దాని తర్వాత ఇక్కడ చూడండి సపోర్ట్ తీసుకోలేదు, కానీ రేపు ప్రాబ్లీ ఈ లెవెల్ దగ్గర ఏదైనా సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ కానీ ఇక్కడే టైం స్పెండ్ చేసి ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ జరిగితే కానీ ఒక క్విక్ మొమెంటం రావచ్చు. ఎందుకంటే లైక్ ఇది అంటే షార్ట్ టర్మ్లో, బిగ్ టర్మ్లో కాదు, షార్ట్ టర్మ్లో మనం అనేది
లైక్ ఇంట్రాడే కానీ అట్లా మూమెంట్ అనేది రావచ్చు. ఇది కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కనిపిస్తూ ఉంది. బట్ ఎనీహౌ ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈరోజు ఇక్కడికి వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ రాలేదు. ఓకే, ఒకవేళ ఈ లెవెల్ మార్నింగ్ కన్నా ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే కన్నా డౌన్ సైడ్ ఫాస్ట్గా ఉండేది. ఈ లెవెల్ కొద్దిగా రాలేదు కానీ సపోర్ట్ లాగా కొంచెం తీసుకున్నారు. ఒక ప్రాబ్లీ మేబీ రేపు టచ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ వీక్ సినారియోలో. అండ్ అది దాని తర్వాత ఈరోజు మీరు ఆప్షన్స్ ఎవరైతే ఆప్షన్ చైన్ అనేది అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ రైజ్లో కూడా కాల్స్ ఏంటంటే వెంటనే సెల్లింగ్ అనేది చేయబడుతూ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు మార్కెట్ కిందకు వచ్చిందా స్ట్రాంగ్ బాయింగ్ జరిగింది. ఇప్పుడు ఎలా ఉందంటే పైకి వెళితే సెల్లింగ్ చేస్తున్నారు. అది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ప్రీమియమ్స్ అనేది ఇక్కడ కాంట్రాక్ట్ రేట్స్ అంటాం. ఈ కాంట్రాక్ట్ రేట్స్ తీసుకున్న వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది కానీ కొంచెం రిస్క్ ఉంటుంది. ఎనీహౌ ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ హైని బ్రేక్ చేశారు, మళ్ళీ కిందకు వచ్చారు, మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క హైని బ్రేక్ చేశారు. ఇక్కడ చూడండి, హైని బ్రేక్ చేసిన తర్వాత ఇంకా లాంగ్ కన్సాలిడేషన్ తీసుకొని ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క బిగ్ క్యాండిల్ని బ్రేక్అవుట్ చేశారు ఇక్కడ సక్సెస్ఫుల్గా. అక్కడ నుంచి కూడా మార్కెట్ కిందకి ర్యాలీ అవుతూ వెళ్ళిందనమాట. సో ఒకవేళ ఆప్షన్ బయర్ అయితే డెఫినెట్గా ఇక్కడ బేర్ ట్రేడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్లో స్మూత్గా వెళ్తుంది కాబట్టి. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఈ పుల్ బ్యాక్స్ అనేది హంట్ చేస్తాయి, డెంట్ చేస్తూ ఉంటాయి, అండ్ లాట్స్ ఆఫ్ మెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇవి అనివార్యం. అండ్ మోరోవర్ ఏంటంటే అంత అగ్రెసివ్ బెరిష్నెస్లో లేదు కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా ఏంటంటే బయర్స్ రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అంటే వచ్చి ఇక్కడ బయింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మార్కెట్ పడగానే మనకేంటంటే పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సో వన్స్ మార్కెట్ కంప్లీట్గా బుల్ నుంచి బేర్కి టర్న్ అయిన తర్వాత ఇంక అప్పుడు పెద్ద పెద్ద పుల్ బ్యాక్స్ ఉండవు. మార్కెట్ ఎలా వస్తుంది, చిన్న పుల్ బ్యాక్ కిందకి వెళ్ళిపోద్ది, చిన్న పుల్ బ్యాక్ కిందకి వెళ్ళిపోద్ది, చిన్న పుల్ బ్యాక్ కిందకి వెళ్ళిపోద్ది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెంగా మార్కెట్ సెంటిమెంట్ స్టిల్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా రిస్క్ తీసుకునే వాళ్ళు బాయింగ్ అనేది చేస్తూ వస్తున్నారు అనమాట. ఓకే, సో అవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇంపార్టెంట్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్లో కూడా స్టెర్లైట్ టెక్నాలజీస్ ఈరోజు అప్డేట్ చేసాం. చక్కగా చాలా బ్యూటిఫుల్గా పైకి వెళ్ళింది. ఏంటంటే బోత్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్గా మనకి ఈ యొక్క స్టాక్ అనేది బాగుంది. మనకు ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఒక బిగ్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది. ప్రీవియస్గా మనకి వాల్యూమ్స్ కొద్దిగా రావటం అనేది గమనిస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి డౌన్ ట్రెండ్ వచ్చింది కానీ ఇక్కడ ఎక్కడ వాల్యూమ్స్ అనేది లేవు. దాని తర్వాత లాస్ట్ 2 డేస్లో బిగ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. అండ్ వెరీ గుడ్ బుల్లిష్ కైండ్ ఆఫ్ మారుబోజు క్యాండిల్. దాని తర్వాత ఈ క్యాండిల్ హై లో, దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటాం. 1 2 3 4 దగ్గర 4 డేస్ మార్కెట్ అనేది స్పెండ్ చేసింది. ఓకే, ఒకవేళ వీక్గా ఉందనుకోండి ఏం చేస్తుంది, లోన్ టచ్ చేస్తుంది. బట్ వాల్యూమ్స్ బాయింగ్ సైడ్ కనిపిస్తున్నాయి, అంటే మార్కెట్ రైజ్ అయ్యేటప్పుడు వాల్యూమ్స్ రైజ్ అవుతున్నాయి. సో కాంటెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ పాజిటివ్గా కనిపిస్తుంది. అందుకని నేను టెలిగ్రామ్లో షేర్ చేశాను. అండ్ చక్కని ప్యాటర్న్ అనమాట ఇది. 1 2 3 4 రోజులు ఇన్సైడ్ క్యాండిల్, అంటే ఒక రకంగా స్క్వీజ్ అయిందనమాట. మన స్ప్రింగ్ను కన్నా స్క్వీజ్ చేసి పెడితే ఎలాగా సడన్గా రిలీజ్ చేస్తే ఎలా వస్తుందో అంతటి మూవ్ రావడం జరిగింది. మనం ఈవెన్ 5 minutes 1 minute టైం ఫ్రేమ్లో అయినా చెక్ చేసుకోవచ్చు. చార్ట్ అనేది చాలా చక్కని బ్రేక్అవుట్ అనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే గ్రేట్ వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి. అండ్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ 130.85 కదా, 131 తీసుకుందాం మన రఫ్గా. ఎక్కడ కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపించలేదు. అండ్ గుడ్ వాల్యూమ్స్ ఇక్కడ ఎక్కడా లేవు. మళ్ళీ ఈరోజు ఏంటంటే గుడ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. సో దగ్గర ఈరోజు మనకి ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా నిన్న క్లోజింగ్ నుంచి మనం చూసుకుంటే దగ్గర 15% మార్కెట్ అనేది మూవ్ అయింది ఈరోజు. ఇది స్టెర్లైట్ టెక్నాలజీస్ ఐ థింక్ 10-11% దగ్గర సెటిల్ అయినట్టుంది. ఓకే, ఇటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.